ఆశయాలు, ఆలోచనలు ఇవి పరిణితి చెందిన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తాయి. అభివృద్ధిని చేతల్లో చూపించగలిగిన వారికే ప్రజాక్షేత్రంలో నిజమైన గుర్తింపు లభిస్తుంది. ఖజానా నిండాలన్నా, సంక్షేమం అందించాలన్నా సంపదే అన్నింటికీ మూలం. దాన్ని సాధించాలంటే మాటలతో కాదు, దృఢమైన దిశానిర్దేశంతో, కార్యాచరణతోటే అది సాధ్యమవుతుంది. ఇవే మా విజన్ అని చెప్పగల స్థాయికి చేరిన నిర్మాణం నేటి రాజధాని అమరావతి సెగలో తలుక్కుమంటున్న సిఆర్డీఏ భవనం. ఆటుపోటుల మధ్య దశాబ్ద కాలం సాగిన ఈ నిర్మాణం ఎట్టకేలకు ప్రజల ముందుకొచ్చింది. 100 కోట్లతో నిర్మించిన ఈ భవనం ప్రత్యేకత ఏంటి? ఇది ఏపీకి మణిహారంగా ఎందుకు మారింది? పెట్టుబడుల రాకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ఎందుకంటున్నారు? ఓ భవనం ఎంటైర్ ప్రజానికానికి ఆసక్తి కలిగించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. నమ్మకమే నడక అనే భావాన్ని ప్రతిబింబిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. ఇది మాటల్లో కాదు, మట్టిలో కనిపించే నమ్మకం. ప్రజలు ఇచ్చిన భూమి, పెట్టిన విశ్వాసం, ఎదురు చూసిన దశాబ్దం ఇవన్నీ కలిసే నిర్మాణమే నేటి సిఆర్డీఏ భవనం. ఇది ఒక సాధారణ భవనం కాదు, ప్రజల ఆశలకు, అభివృద్ధికి పునాది, రాష్ట్ర ప్రతిష్టకు నిలువెత్తు రూపం. గతంలో ఆటుపోటులు ఎదుర్కొన్న అమరావతి ఇప్పుడు తిరిగి వెలుగులోకి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలవుతున్న విజన్ నిర్మాణాన్ని చేతల్లో చూపిస్తూ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తోంది. సిఆర్డీఏ భవనం ప్రారంభం ద్వారా అమరావతి మళ్లీ ప్రజల నమ్మకానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది ప్రజల కలలకు, రాష్ట్ర గౌరవానికి, భవిష్యత్తు అభివృద్ధికి, నూతన శకానికి నాంది. ఆంధ్రప్రదేశ్లో ప్రగతి శకం ప్రారంభమైంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం భవనం ఘనంగా ప్రారంభమైంది. 4.32 ఎకరాల విస్తీర్ణంలో 3,07,326 చదరపు అడుగుల నిర్మాణంతో G+7 అంతస్తుల్లో ఈ భవనం నిర్మించబడింది. ఇందులో సిఆర్డీఏతో పాటు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని కార్యాలయాలు స్థానం పొందనున్నాయి. భవనం ముందు ఏ అక్షరాన్ని ఆకృతిగా ప్రతిబింబించే ప్రత్యేక ఎలివేషన్ రూపొందించారు. ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ప్రతిష్టాత్మక నెట్ జీరో ఎనర్జీ డిజైన్ సర్టిఫికేషన్ లభించింది. ఇది అమరావతిలో ఈ గుర్తింపు పొందిన తొలి భవనంగా నిలిచింది. రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్, బ్యాంక్, ఏఐ కమాండ్ సెంటర్, మీటింగ్ హాల్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విభాగాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నిర్మాణం ద్వారా అమరావతి రాజధాని అభివృద్ధికి ఒక నూతన శకానికి నాంది పడింది. అమరావతిలో నిర్మితమైన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి పునాదిగా, కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇది కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, సిఆర్డీఏ యొక్క సాంకేతిక, ప్రణాళిక, నిర్మాణ కార్యకలాపాలకు నాడీ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ భవనం వార్షిక విద్యుత్ అవసరాన్ని పునరుత్పాదక శక్తి ద్వారా తీర్చేలా రూపుదిద్దారు. 540 కిలోవాట్ సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. అలాగే గ్రీన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ద్వారా మిగిలిన అవసరాలను తీర్చేలా వ్యవస్థను రూపొందించారు. ఈ గుర్తింపు ద్వారా అమరావతిని మోడల్ గ్రీన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు, ప్రజల నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపం. రాజధాని అమరావతి ప్రతిష్ట పునఃప్రారంభం కూడా ఏ అనే అక్షర భాగస్వామ్యంతో తొలి అడుగు వేస్తుంది. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం భవనం ఎలివేషన్లో ఏ అక్షరాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శిల్పకళను వినియోగించడం ద్వారా ఇది అమరావతి నగరానికి ఒక గుర్తింపు చిహ్నంగా మారుతోంది. ఈ ఆకృతిని ప్రధానంగా ఎంచుకోవడం వెనుక ఉన్న ఆలోచన ఎంతో ప్రత్యేకమైనది. ఏ అనేది అమరావతి అనే రాజధాని పేరుకు ప్రథమ అక్షరం మాత్రమే కాదు, అది ఆరంభానికి, ఆశయానికి, అభివృద్ధికి నిలిచే అక్షరం. ఈ అక్షరాన్ని శిల్పకళలో ప్రతిబింబించడం ద్వారా అమరావతిని ఒక గ్లోబల్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దాలన్న దూరదృష్టిని స్పష్టంగా చూపించారు. ఇది కేవలం శిల్పకళా విన్యాసం కాదు, రాష్ట్ర గుర్తింపును ప్రతినిధించేలా బ్రాండ్ అమరావతికి ఒక దృశ్య రూపంగా నిలుస్తోంది. అంతేకాదు, ఈ ఏ ఆకృతి ఆధునికత, ఆత్మవిశ్వాసం, ఆకర్షణ అనే 3 అంశాలను
సమన్వయంగా ప్రతిబింబిస్తుంది. ఈ రూపకల్పన ద్వారా అమరావతి నగర నిర్మాణంలో ప్రతి భవనం ఒక సందేశంగా, ప్రతి నిర్మాణం ఒక లక్ష్యంగా మారుతోంది. సిఆర్డీఏ భవన ప్రారంభంతో విజన్కు వెలుగును సూచించేలా మారింది. అమరావతి రాజధాని అభివృద్ధిలో సిఆర్డీఏ, ఏడీసీఎల్ అనే 2 సంస్థలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. సిఆర్డీఏ ప్రధానంగా రాజధాని ప్రాంత ప్రణాళిక, పాలన, భూసేకరణ, మాస్టర్ ప్లాన్ అమలు వంటి బాధ్యతలను నిర్వహిస్తోంది. అమరావతిని సాంకేతికత, పరిపాలన, జీవన నాణ్యతా పరంగా మోడల్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. అదే సమయంలో ఏడీసీఎల్ నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల సమన్వయం వంటి అమలు దశల బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ 2 సంస్థలు కలిసి అమరావతి అభివృద్ధిని వ్యూహాత్మకంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా వీటి పనితీరును సమీక్షిస్తూ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రోగ్రాంపై మద్దతు ప్రకటించడం ఈ సంస్థల ప్రాధాన్యతను మరింత బలంగా ప్రతిబింబిస్తోంది. ప్రగతి పథం ఇదే కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తపనకు ప్రతిరూపం. ఈ క్రమంలోని అమరావతిలో నిర్మితమైన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో తొలి ముఖ్యమైన పౌర నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇది ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంగా పనిచేస్తోంది. ప్రస్తుతం అమరావతిలోని 79 ప్రాజెక్టులు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. వీటిలో సిఆర్డీఏ నిర్వహిస్తున్న 19 పనుల విలువ 12,762.46 కోట్లు కాగా, ఏడీసీఎల్ నిర్వహిస్తున్న 60 పనుల విలువ 36,737.06 కోట్లుగా ఉంది. మొత్తం నిర్మాణ వ్యయం 49,499.52 కోట్లకు చేరుకుంది. ఈ నిర్మాణాలు మున్సిపల్ శాఖ, న్యాయ, పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించినవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇది రాజధాని పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సిఆర్డీఏ భవనం అమరావతిని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా తీర్చిదిద్దే దిశలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. అమరావతి రాజధాని రూపకల్పన ఉదయించిన సూర్యుడికి ప్రతిబింబం. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. రాయపూడి వద్ద నిర్మితమైన ఈ ప్రాజెక్టును విభజన అనంతరం ఏపీ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నాడు చేపట్టింది. అమరావతి అభివృద్ధిలో భాగంగా నిర్మితమైన ఈ భవనం కోసం 452.32 కోట్లు ఖర్చు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు 5 ఏళ్ల పాటు నిలిపివేయబడ్డాయి. అనేక ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీనివలన విలువైన ప్రభుత్వ ధనం వృధాగా మారింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిఆర్డీఏ తిరిగి నిర్మాణ పనులను ప్రారంభించింది. రాజకీయ వాతావరణం కారణంగా ఏర్పడిన ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయాలు పెరగడమే కాక ప్రాజెక్టుల పూర్తి కాలం కూడా పొడవైంది. అయినప్పటికీ నేటి కూటమి ప్రభుత్వం అమరావతిని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందడుగు వేసింది. ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ భవన ప్రారంభం నిర్మాణ నాందికి సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుతం అనేక కీలక భవనాలు నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు, పురపాలక శాఖకు చెందిన కార్యాలయాలు, నివాస భవనాలు అన్ని నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు చెందిన అన్ని విభాగాలు ఈ కొత్త సిఆర్డీఏ భవనంలోనే స్థానం పొందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్ల నిధులను విడుదల చేయడం ద్వారా నిర్మాణ పనులకు ఊపు వచ్చింది. ఇందులో 750 కోట్లు కేంద్రం వాటాగా ఉండగా మిగిలిన నిధులు వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ భాగస్వాముల నుంచి వచ్చాయి. గతంలో గోస్ట్ టౌన్గా మారిన అమరావతి ఇప్పుడు మళ్లీ జీవం పొందుతూ ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. నిజానికి నేటి చంద్రబాబు ప్రభుత్వం పునర్నిర్మాణ శక్తిని అందుకోవడంతోనే సిఆర్డీఏ భవనం ప్రజల ముందుకు రావడానికి బలమైన కారణం. అభివృద్ధికి, తిరోగమనానికి ఈ భవనం ఓ నిదర్శనంగా మారింది.
గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల నాటకాన్ని ప్రారంభించడం వల్ల కృష్ణా, గుంటూరు ప్రాంత రైతులు భూములు ఇచ్చి ప్రజలు, అభివృద్ధి ఆశించిన వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వృధా ఖర్చు అనే పేరుతో నాడు సాగుతున్న అభివృద్ధి పనులు మూలకు చేరాయి. రైతాంగం పెద్ద పోరాటం చేసింది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతిని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న దూరదృష్టితో ముందడుగు వేసింది. ఈ పరిణామాలు ప్రజాధన దుర్వినియోగం, అభివృద్ధి ఆలస్యం, రాజకీయ అస్థిరతకు నిదర్శనంగా నిలిచాయి. చంద్రబాబు విజన్ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందుతూ అమరావతిని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతోంది. ఏనాటికైనా ప్రగతి పథానికి జై కొట్టాల్సిందే. ఇప్పుడు జగన్ పార్టీ మళ్లీ అమరావతికి జై అంటూ ప్రకటన ఇవ్వడం వారి అసమర్థతకు, యూ టర్న్ రాజకీయాలకు పరాకాష్ఠగా మారింది. అమరావతి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఓ రాజధాని కాదు, ప్రజల నమ్మకానికి నిలువెత్తు రూపం. సిఆర్డీఏ భవనం ప్రారంభం ద్వారా అభివృద్ధికి నూతన శకానికి నాంది పడింది. గతంలో నిలిచిపోయిన కలలు నేడు నిర్మాణంగా మారుతున్నాయి. ప్రజల ఆశలు, నాయకత్వ విజన్, అంతర్జాతీయ ప్రమాణాలు అన్నీ కలిసే అమరావతి పునర్నిర్మాణం. ఇది మాటల్లో కాదు, మట్టిలో కనిపించే నడక. ఇది శిల్పకళ కాదు, సంకల్పం. ఇది పరిపాలనా కేంద్రం కాదు, ప్రజల గౌరవానికి ప్రతిరూపం. నమ్మకమే నడక, అదే అమరావతి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మరింతగా ముందుకు సాగాలని ఆశిద్దాం.